గురువుగారు, ఇప్పుడు మీరు జ్ఞానలక్ష్మి, విద్యాలక్ష్మి గురించి ప్రస్తావించారు కాబట్టి నాకు ఇంకొక సందేహం వచ్చింది. ధైర్యలక్ష్మి ఉంటే ఈ అందరి లక్ష్ములు ఉంటారు అనే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది కదా గురుగారు. ఆ కథ వెనుక సారాంశాన్ని, అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే విషయాన్ని ఒకసారి చెప్తారా? ధైర్యం ఉంటే మిగతావన్నీ వస్తాయి అన్నమాట ఒక రకంగా మంచిదే. కానీ అన్ని సమయాల్లో అది పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. ధైర్యం ఉంది గదా అని చెప్పి జ్ఞానం కూడా ఉండాలిగా ధైర్యానికి తోడు. ఇప్పుడు నాకు బాగా ధైర్యం ఉంది. ఎదురుగా నిప్పులున్నాయి. నా ధైర్యం ఉందని ఆ నిప్పుల్లోకి వెళ్ళాలా వద్దా జ్ఞానం ఉండాలా? అవునా? నాకు ఎక్కువ డబ్బులుంది. ధైర్యం ఉంది గదా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్టుగా అందరి మీద పెత్తనం చెలాయిస్తే, డబ్బుంది అన్న దానికి వాళ్ళు నాకు కొద్దిసేపు దాసోహం అంటారేమో. ఎప్పుడన్నా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తిరగబడి చేస్తే ఏమవుతుంది? నీ ధైర్యం ఎక్కడికి పోయినట్లు? విద్య లేదు, ధైర్యం ఉంది. అన్ని చోట్ల నువ్వు ధైర్యంగా సంతకాలు పెడితే అప్పుల పాలవుతావు కదా విద్య లేకపోతే. చదువు లేదు, ధైర్యం ఉంది. కాగితం మీద రాయించుకుంటే నాకేమవుతుంది, ఏం చేస్తుంది అని చెప్పి నువ్వు తెల్ల కాగితం ఏమైనా సంతకం పెట్టా, దాని మీద నువ్వు ఏదో రాసావు. అది నాకు చదువు లేదు, తెలియదు, వివరించే వాళ్ళు లేరు, జ్ఞానం లేదు. నా ధైర్యం ఎక్కడికి పోయినట్టు? నా ధనం ఏమైనట్టు? మొత్తం మాయం. ధైర్యం ఉండటం మంచిది. ఆ ధైర్యం ఎక్కడ ఎప్పుడు ఎట్లా చూపించాలో చూపించాలి. అంతేకాని అన్ని చోట్ల ధైర్యమే గొప్పది అన్నట్టుగా లేదు. అన్నిటితో పాటు ధైర్యం ఉండాలి. అన్నిటితో పాటు ధైర్యం ఉండాలి. అది మరి ఆ కథ అది అవాస్తవం అంటారా? అంటే మన వాళ్ళు మధ్యలో పుట్టించిన పుకారు లాంటి కథనే అంటారా అది కూడా? కొన్ని ధైర్యాన్ని నింపటం కోసంగా చెప్పేటువంటి కథలు. ధైర్యం లేని వాడికి ధైర్యాన్ని నింపటానికి కోసంగా చెప్పే కథలు కొన్ని ఉంటాయి. అది చెప్తే వాడి దగ్గర అన్నున్నాయి కానీ ధైర్యం లేదు. దాన్ని కొంచెం హైలైట్ చేసి చెప్పారనుకో, వాడికి కొంచెం ధైర్యం వచ్చి వీటితో పాటు ఆ ధైర్యం కూడా ఉండి వీడి సమాజంలో గొప్పగా కనపడుతూ ఉంటాడు, గొప్పగా ఉండగలుగుతుంటాడు. అంతే తప్ప అచ్చంగా ధైర్యం ఒక్కటే ఉండి మిగతావి లేకపోతే కష్టం కదా. అదే నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను గురువుగారు. ఆ కథ ఏంటంటే అష్టలక్ష్ములు ఉంటారు. ధైర్యలక్ష్మి లేకపోతే వీళ్ళందరూ భయపడిపోతారట. అట్లా విన్నాననమాట. అందుకనే నా సందేహం వచ్చేసింది. మీరు ఎట్లాగూ ప్రస్తావించారు కాబట్టి అడిగానది. ధైర్యం ఉండాలి, వీటితో పాటు అది ఉండాలి. అష్టలక్ష్ములు కొలువై ఉండాలి అంటే మనం ధర్మబద్ధంగా ఉండాలి. ఉంటే ఖచ్చితముగా అమ్మవారు అనుగ్రహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ, వ్రత విధానం కూడా. ఆమెను పూజించటానికి కారణం కూడా అది. చాలామంది వ్రతానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పూజలు ఇవన్నీ అని భావిస్తూ ఉంటారు. అంటే వాయినాలు ఇవ్వడం, ముత్తైదుల్ని 5 మంది పిలిచి తాంబూలాలు ఇవ్వడం, వాయినాలు ఇవ్వడం చేయడం, ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అంటారు. అంటే నార్మల్‌గా కూడా చేయొచ్చు అంటారా? ఇక్కడ అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏ దేవతా వ్రతమైనా కానీ ఖర్చుతో కూడుకుంది ఏమాత్రం లేదు. గుర్తుపెట్టుకోండి, మన శక్తితో చేసుకోవచ్చు. ఒకటి, ముత్తైదువుల్ని పిలిస్తే నువ్వు బాగా ఉన్నదానివి, 10 మంది ముత్తైదులు ఇచ్చావు, 10 రకాల చీరలు పెట్టావు. మరి లేనివాడు ఒక్క ముత్తైదువునే పిలుచుకోండి. వీలుంటే జాకెట్ ముక్క పెట్టండి, లేదు తాంబూలం ఇచ్చి నా చేతనైంది ఇదే అనండి, చాలు. ఆ ముత్తైదు లక్ష్మీ స్వరూపం, అమ్మవారి స్వరూపం ముత్తైదు అంటే. ఇది ఒక మనిషి కాదు, ఆ మనిషి రూపంలో సాక్షాత్తు అమ్మవారే నా ముందుకు వచ్చి కూర్చొని నా యొక్క ఆతిథ్యం మొత్తం కూడా స్వీకరించి నన్ను అనుగ్రహిస్తుంది అనటానికి గుర్తుగా ఆమె అమ్మవారు అని భావిస్తూ మనం ముత్తైదువుకి చేసే ఉపచర్యలు ఇవన్నీ కూడా శక్తి. మనం అంత భక్తిగా చేస్తూ ఉంటే చక్కగా అమ్మవారు కూడా ఈ సంవత్సరం ఇలా భక్తితో చేసింది, ఏదీ లేదు కదా, వచ్చే సంవత్సరం కొంచెం మంచిగా అనుగ్రహిద్దాము, వచ్చే సంవత్సరంకి ఇంకా మంచిగా చేసుకునేట్లుగా అనుగ్రహిస్తాము అని చెప్పేసి మనకు కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది. అంతే గొప్ప భక్తితో మళ్ళీ చేసుకోవాలి. కలిసి వచ్చింది కదా అని మళ్ళీ గర్వాన్ని పెంచుకోవద్దు. ఇవాళ మనకేం లేదు,
మామూలుగా చేసాం. ఒక ముత్తైదువ పిలుచుకొని. రేపు కోట్ల ఆస్తి అనుకోకుండా ఈ వచ్చే వరలక్ష్మి వ్రతం కల్లా కోట్ల ఆస్తి వచ్చింది. కొమ్ములు రావద్దు. ఆస్తి రావాలి, కొమ్ములు రావద్దు మనకి. అలా జాగ్రత్త పడగలిగితే ఈరోజు గత సంవత్సరం మనం అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించాము, ఎంత మర్యాదతో వచ్చిన ముత్తైదువుల్ని చూసుకున్నాము, అంతే మర్యాదతో, అంతే భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరం కూడా ఉండాలి. సాధ్యమవుతుందంటారా ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్న అర్థం కాలానికి? ఇప్పుడు నేను చెప్పింది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. డౌటే లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అర్థం కాకపోతే అమ్మవారి అనుగ్రహం లేనట్టే లెక్క ఇంకా వాళ్ళకి. అర్థం కాదు సార్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న తరంకి అది సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యం. ఒక్కటి, ఎన్ని అనవసరపు ఖర్చులు పెట్టాము మనం ఒకసారి ఆలోచించండి. గత వరలక్ష్మి వ్రతం నుంచి ఈ వరలక్ష్మి వ్రతం వరకు మనం ఎన్ని అనవసరపు ఖర్చులు పెట్టాము. అమ్మవారి కోసంగా పెట్టలేమా? పెట్టగలుగుతాం కదా. ఒకటి ఎందుకు సాధ్యం కాలే ఇప్పుడు ఇక్కడ? అంటే కొమ్ములు రాకుండా ఉండడం అనేది, ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఐశ్వర్యం వచ్చిందే అనుకోండి, ఆ తర్వాత కొమ్ములు రాకుండా ఉండాలి నియమనిష్టలతో మళ్ళీ అమ్మవారిని అదే అంతగానే ప్రసన్నం చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజా విధానం పాటించాలి అన్నారు. ఆ పూజా విధానం అంతే భక్తి శ్రద్ధలతో వస్తుంది అంటారా నెక్స్ట్ సంవత్సరానికి? వస్తుంది. ఓకే. అంతే ఇదిగా నువ్వు ఉండగలిగితే. ఒకటి, మనకు ధనం వస్తే ఎవరి దగ్గర చూయించాలి? వారి దగ్గర చూయించాలి, అమ్మవారి దగ్గర కాదు. అవునా? లోకమాత. ఇప్పుడు నాకు బీదతనంలో ఉన్నప్పుడు నా మీద ఎవరు పెత్తనం చేశారు, ఎవరు నన్ను అనవసరంగా హింసించారు నాకు తెలుసు కదా. అమ్మవారు ఇచ్చింది. సరే, ఇవ్వకముందు మళ్ళీ నాతోటి అంత బీదతనంలో ఉన్నప్పుడు నాతో ఎవరు మంచిగా ఉన్నారో కూడా తెలుసు కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వు నాతో మంచిగా ఉన్నావు, అంతే మంచిగా నీతో ఉండాలి. నువ్వు నాతో శత్రుత్వం పెంచుకొని ఉన్నావు, అప్పట్లో వీడికి డబ్బే లేదు, వీడితో ఏముంది అనుకున్నావు. నాకు వచ్చినప్పుడు నీకు గుణపాఠం చెప్పాలి, తప్పదు అని చెప్పి నీ వరకే మంచిగా ఉన్నవాడికి మంచిగానే ఉండాలి. అందరికీ అలా చూపించకూడదు. అమ్మవారి దగ్గర ఏదీ చూపించకూడదు. మంచి ఒక్కటే, అంటే భక్తి ఒక్కటే చూపించాలి, ఇంకేవీ చూపించకూడదు అమ్మవారి విషయాన్ని. కాకపోతే ధనం ఇచ్చింది కృతజ్ఞతగా కొంచెం అట్టహాసంగా చేస్తావు, అంతే. అలా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు జాకెట్ ముక్క కూడా పెట్టలేదు, ఇప్పుడు చీరలు పెట్టే స్థాయి వచ్చింది. మంచి చీరలు పెట్టు. ఇక్కడ ఇంకొకటి చెప్తానండి, ముత్తైదువులు అన్నాం కాబట్టి ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఎవరింటికి ముత్తైదువుగా వెళ్ళినా సరే మనము సాక్షాత్తు అమ్మవారు అనే భావంతో వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మనము కూడా ఆ వారి యందు అంతే ఇదిగా ఉండాలి. ముత్తైదుగా వచ్చాం, ఓ స్టూల్ వేసింది, ఇట్లా ఇల్లు పెద్దగా ఏం లేవు సామాను, ఈ భావన మనలో రావద్దు. చుట్టూ ఇట్లా చూసి సింపుల్గా ఉంది, మామూలు కుర్చీ వేసింది, లేదు చాప మీద కూర్చోబెట్టి, ఈ భావన ముత్తైదువుకు రావద్దు. గుర్తుపెట్టుకో, మనం సాక్షాత్ అమ్మవారు, అదే భావంతో మనం వెళ్ళాలి. ఆమె ఏది ఇస్తే అదే మనం స్వీకరించాలి.